హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ చేసేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా పక్కలోనే బెల్ సింబల్ ఉంటుంది కదా, నోటిఫికేషన్ ఆల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలా అయితే నేను అప్లోడ్ చేసిన వెంటనే వీడియో అనేది మీ దాకా వచ్చేస్తుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మార్నింగ్ ఇది సండే వ్లాగ్ అండి. సో సండే లేచిన తర్వాత నేను అమ్మ క్లీనింగ్ స్టార్ట్ చేసేసింది. ఏంటి ఏదైనా ఫెస్టివల్ ఉందా? ఏం లేదు కదా దగ్గరలో అని అనుకుంటున్నాను. అడిగాను అమ్మని, ఎందుకు మా మళ్ళీ క్లీన్ చేస్తూ ఉన్నావని. సో దసరా క్లీన్ చేసాము, ఆల్మోస్ట్ ఒక 2 months అవుతూ ఉంది. ఇక చూడు ఇల్లంతా దుమ్ము పట్టేసింది, అందుకే దులుపుతూ ఉన్నాను అని చెప్పిందన్నమాట. సరేలే, ఇంకా అమ్మ అక్కడ దుమ్ము అయితే క్లీన్ చేసుకుంటూ వస్తుంది కదా. ఇంకా ఇక్కడ సోఫాల మీద అంతా కూడా డస్ట్ అంతా పడిపోయింది ఫుల్. అంటే పైన ఫ్లోర్నంతా కూడా తను క్లీన్ చేసుకుంటూ వచ్చింది కదా. అందుకని ఇంకా సోఫాలన్నీ కూడా తీసేసి దాని మీద ఉన్నవన్నీ కూడా బ్లాంకెట్స్ అన్నీ రిమూవ్ చేసేసి క్లీన్ చేద్దామని అయితే తీసుకుంటున్నా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అక్కడ మన చీకుగాడు ఒకసారి నెయిల్ పాలిష్ తీసుకొని విసిరేసిండే. సో అది వెళ్ళి అక్కడ హ్యాండ్స్ ఉన్నాయి కదా సోఫాకి, అక్కడ వెళ్ళి పగిలిపోయిండే. సో పగిలిపోయి అక్కడంతా స్ప్రెడ్ అయిపోయిందన్నమాట. తర్వాత చాలాసార్లు వాష్ చేశాను, బట్ ఎందుకో వెళ్ళట్లేదు. మేబీ నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకొని రబ్ చేయాలో ఏంటో. ఇప్పుడు నాతో అయితే ప్రస్తుతానికి లేదు కదా, సో అందుకని ఊరికేనే ఉండిపోయాను. నెయిల్ పాలిష్ కూడా ఈ మధ్య ఎక్కువ వేసుకోవట్లేదు. ఏదో ఊరికి వెళ్ళినప్పుడు కూడా చాలా తక్కువే. ఏదైనా పండగ ఉంది, స్పెషల్గా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు, ఊరికి వెళ్ళినప్పుడు అంటేనే వేసుకున్నాను. 1 or 2 అనుకుంటా, అది కూడా. సో లేదంటే తక్కువే కొంచెము నెయిల్ పాలిష్ వేసుకోవడం కూడా. సో అలా కుషన్స్ అన్నీ కూడా తీసేసి, అలాగే వాటి మీద ఉన్న సోఫా కవర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి, ఇంకా బ్యాక్ సైడ్ని కూడా క్లీన్ చేసుకుంటాను. సో ఇలా ఎవ్రీ సండే చేసేదాన్ని. ఈ మధ్య బయట తిరగడం ఎక్కువ అయినందుకు ఇంకా సండేస్ అయితే ఇంట్లో ఉండట్లేదు కదా, సో అందుకని కొంచెం క్లీనింగ్ తక్కువైపోయింది. ఇక మన చీకుగాడి ఆట సామాన్ అయితే వద్దండి. ఎక్కడ చూసినా ఇంట్లో ఎక్కడ చూసినా వీడివే ఉంటాయి. సో కింద వేసి ఆడుకుంటూ ఉంటాడు కదా, సో అలా సోఫా కిందకి వెళ్ళినవి వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి. సో నేను అనుకుంటూ ఉంటాను, బట్ కానీ అవి రావన్నమాట. సో చాలా వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి కదా, అందుకని ఇంకా వీటినైతే వాష్ చేద్దాం అనుకున్నా. కొన్ని రోజులైతే అయ్యింది వాష్ చేయకుండా. సో అందుకని వాష్ చేద్దాం అనుకుంటే ఇంకా అమావాస్య ఉండే కదా సండే, అందుకని ఇంకా వాష్ అయితే చేయలేదు. సో వాటిని కూడా ఇలా దుప్పట్లాగా దులిపేసుకొని ఇంకా వేసేసాను. ఇక అమ్మ అయితే ఇంకా వాషింగ్ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసేసింది అన్నమాట. సో కిచెన్తో స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ అన్నీ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా కింద పెట్టేసి ఇంకా క్లీన్ అయితే చేసేసింది. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజకైతే స్టార్ట్ చేసుకుంది. సో అమ్మకు ఫస్ట్ పూజ ఉండాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అమ్మ పూజకే ఇస్తుంది ఇంట్లోన. ఇక మాకైతే ఆకలి వేస్తూ ఉండే, అంటే లేచింది లేట్ సండే. సో 7:30 అలా లేచామనుకుంటా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుందిలే అనేసి ఇంకా కాఫీ అయితే తాగాము. ఇంకా అమ్మ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి పూజకు కూర్చోయింది కదా, సో అందుకని ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేద్దాంలే అని సో ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నా. నాకు అదేంటో ఆనియన్స్కైనా టొమాటోస్కైనా అయ్యి ఉంటుంది కదా, సో అలా మధ్యలో ఉన్నది ఉంటే నచ్చదు. సో ఏ వంట చేసినా నాకు ఫస్ట్ వాటిని అయితే రిమూవ్ చేసేస్తూ ఉంటా. సో ఆనియన్కి కూడా అంతే, అలాగే టొమాటోకి కూడా అంతే. సో ఇక్కడైతే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నా. మన చీకుగాడు చూడండి, టొమాటోస్ అంటే చాలా ఇష్టం వాడికి. టొమాటోస్ అనే కాదు, వాడికి పుల్లగా ఉన్న ఐటమ్స్ మీకు చెప్పాను కదా, పైనాపిల్ ఇష్టపడతాడు, ఆరెంజ్ ఇష్టపడతాడు అని. నాకు కూడా అంతే చిన్నప్పటి నుంచి. అంటే సిట్రస్ ఫ్రూట్స్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళము. మేబీ ఇదొక రీజన్ అనుకుంటా. అంటే తొందరగా అన్హెల్తీకి, అంటే ఎక్కువగా అన్హెల్తీకి అయితే గురి అవ్వము ఇలా సిట్రస్ ఫ్రూట్స్ తినడం వల్ల. అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కదా సిట్రస్ ఫ్రూట్స్లో. సో అందుకని అనుకుంటా. ఇంకా నాన్న కూడా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దగ్గర ఈరోజు అయితే అన్నదానం ఉందంట. సో అందుకే ఇంకా అక్కడ బియ్యం అయితే ఇచ్చి వద్దామని వెళ్ళారు. మన ఇంటికి అపోజిట్లోనే. బట్ ఇప్పుడు మన ఇంటి దగ్గర నేను మీకు లాస్ట్ వ్లాగ్స్లో చూపించాను కదా, మన ఇంటికి అంటే బాల్కనీకి అపోజిట్లో ఒకటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అనేసి. సో దాని బ్యాక్గ్రౌండ్లో వస్తుంది టెంపుల్ అనేది. బట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, సో బిల్డింగ్ అనేది ఇప్పుడు 2 floors పైనకి వెళ్ళిపోయింది. అందుకని ఇంకా టెంపుల్ అయితే కనిపించదు. లేదు అంటే మార్నింగ్ లేచిన వెంటనే నేను అక్కడ బాల్కనీకి అయితే వెళ్ళేదాన్ని. సో శివ మునేశ్వర అంటే ఇంకా శివనే కదా, సో తలుచుకొని ఒక దండం అయితే పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు కనిపించదు. సో బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా,
ఇంకా తను పాపనైతే పంపించాను. అలాగే వెళ్ళు తాతయ్య వెనక అని. సో, అక్కడ కొంచెం బ్లూ కలర్‌లో తొంగి చూస్తుంది చూడండి. తను మా మిస్. చిన్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకునేది. సో, నేను ఫిఫ్త్ నుంచి ఒక 2 ఇయర్స్ అక్కడ చదువుకున్నాను. మ్యామ్ దగ్గర ట్యూషన్‌కైతే వెళ్ళేదాన్ని. చూస్తూ ఉంది. అంటే నా కూతురు అంటే నర్మద కూతురు వచ్చింది అని అయితే చూస్తుందన్నమాట. ఇంకొక ఆవిడ కూడా బ్లూ కలర్ శారీ అయితే వేసుకొని ఇక్కడ అంటే టెంపుల్‌కి సంబంధించిన ఆవిడ నాన్నకు కూడా చెప్తూ ఉండే కదా! సో, బయటికొచ్చేసి సో, ఈవినింగ్ అందరూ రండి అన్నదానం ఉంది పూజకనేసి. సో, ఆవిడని గుర్తుపెట్టుకోండి. మీకు వీడియోలో లాస్ట్‌లో అయితే చూపిస్తాను ఎవరు అనేసి. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కైతే స్టార్ట్ చేసేద్దామని ఇక్కడ ఇంక నేను ఒగ్గాని అయితే చేద్దామని అయితే అమ్మ అంది. నాకైతే పెద్దగా నచ్చదు ఒగ్గాని అనేది. సో, ఇక అమ్మ, తను ఇద్దరు కూడా డిసైడ్ చేసేసారన్నమాట. సో, ఒగ్గాని చేసుకుందామని. అందుకని ఇంకా దీనికే రెడీ చేసేసాను. ఇది అందరికీ తెలిసుంటుంది ప్రొసీజరు. జస్ట్ ఒకసారి అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నాలా కుకింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అనేసి చూపిస్తున్నా. సో, అలా పోపు వేసేసుకొని ఇక వెజిటబుల్స్ ఒక్కొక్కటే వేసుకోవడమే. సో, ఫస్ట్ అయితే చిల్లీస్ వేసుకున్నాను పోపు పెట్టుకున్న తర్వాత. అలాగే ఆనియన్స్. సో, ఆనియన్స్ తర్వాత ఇక్కడ నేను కొంచెం పొడవుగా అయితే కట్ చేసుకున్నా. సో, మనకి అంటే లెమన్ రైస్‌కి అయినా, ఇలా ఒగ్గనిలోకైనా సో, పొడవుగా ఉంటే వెజిటబుల్స్ బావుంటాయి కదా అనేసి ఇంకా ఇలా అయితే కట్ చేసుకున్నానన్నమాట. సో, ఇందులోకి కొంచెం పసుపు, అలాగే ఉప్పు ఇంకేం అవసరం లేదు. సో, తర్వాత కొంచెం అలాగే టొమాటోస్ కూడా కట్ చేసుకున్నాం కదా! సో, వీటిని అంటే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేయాల్సిన అవసరం ఏం లేదు. లైట్‌గా ఆనియన్స్ అనేది ఫ్రై అవుతూ ఉంటాయి కదా! సో, అప్పుడు మనం టొమాటోస్ వేసేసుకుంటే టొమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయితే అయిపోతాయి. సో, అంతే. ఇలా వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము తడిపి పెట్టుకున్నాం కదా బొరుగులు. సో, తడిపి పెట్టుకున్న బొరుగులన్నీ మిక్స్ చేసేసుకుంటే ఇంకా వగ్గాని అనేది రెడీ అయిపోతుంది. ఇక వగ్గనిలోకి కాంబినేషన్ వచ్చేసి బజ్జీలు. సో, బజ్జీలైతే మేము చేసుకోలేదు. జస్ట్ అది చిట్ల పొడి ఉంటుంది కదా! పప్పులతో చేసుకున్నది. సో, దాన్నైతే మిక్స్ చేసుకొని తిన్నాము. ఇంకా అమ్మ అయితే పూజ అనేది కంప్లీట్ చేసేసింది. నేను జస్ట్ వగ్గాని చేసేలోపు అంటే నేను లక్కీ భాస్కర్‌ని పెట్టుకున్నాను. అక్కడ మీకు టీవీలో డిస్‌ప్లే అవుతుంది కదా! సో, మూవీ చూస్తూ చేస్తున్నాను కదా! సో, ఒక 10 మినిట్స్ తీసుకునేది ఆల్మోస్ట్ ఒక 1 అవర్ చేస్తున్నానన్నమాట. ఇంకా పిల్లలైతే బయటికి, లోపలికి ఆడుకుంటూనే ఉన్నారు. సో, ఒగ్గాని రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ మిక్స్ చేసిందిలెండి. పూజ అయిపోయింది కదా తనది. మన చీకుకైతే ఇంట్లో ఒక్కరు కనిపించకున్న ప్రాణం అస్సలు ఉండదు. సో, అది తాత అయినా, అవ్వ అయినా, లేదా వాళ్ళ డ్యాడీ అయినా, నేనైనా, తను అయినా కూడా అంతే. సో, ఇంట్లో ఒక్కరు కనిపించకున్నా ఎక్కడికి వెళ్లారు అని క్వెషన్స్ మీద క్వెషన్స్ వేస్తూనే ఉంటాడు. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు మొబైల్ చూసుకుంటూ కూర్చున్నారు. సండే కదా! ఇక నేను తిట్టాలి అనుకున్న మా అమ్మ, నాన్న అస్సలు వదలరు. అంటే కొంచెం గారం ఎక్కువ చేస్తారు కదా అవ్వయ్య, తాతయ్య. సో, సండే ఒక్కరోజే కదా పాపం కొద్దిసేపు చూస్తే ఏమవుతుంది అనేసి చేస్తారనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే చేసుకోలేదు. మేము బ్రేక్‌ఫాస్ట్ చేసిందే 11:30 అరౌండ్ అలా అనుకుంటా. సో, 7:30 అలా లేచామని చెప్పాను కదా! సో, క్లీనింగ్ అది ఇది అనే లోపే 9, 10 అయిపోయిండే. సో, 11:30, 12:00 లంచ్ టైమ్‌లో మేము బ్రేక్‌ఫాస్ట్ అనేది చేసాము. సో, అందుకని ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే ఇంకా స్కిప్ చేసేసాము. అందుకని ఒక 3:00, 4:00 అలా ఆ టైంలో అమ్మ ఇంకా 3:00 అనుకుంటా. సో, ఆ టైంలో ఇంకా మళ్ళీ బొరుగులనే మిక్స్ చేసింది. ఇంకా మన చీకుగాడు అందరికీ కూడా ప్లేట్‌లో వేసి డిస్ట్రిబ్యూట్ అయితే చేసేసాడన్నమాట. ఇంక ఇద్దరికి స్నానాలైతే చేయించేశాను. సో, ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా సాయంత్రం టెంపుల్ దగ్గర అయితే అన్నదానం ఉంది. అలాగే ఇంకా కార్తీక మాసం లాస్ట్ డే కదా! సో, అందుకని ఇంకా పిండి దీపాలైతే పెడదామనైతే అనిపించింది. అందుకని ఇక్కడ బియ్యం పిండి, అలాగే గోధుమ పిండి కూడా సగం సగం తీసుకొని ఇంకా అందులోకి కొంచెం అంటే వైట్‌గా ఉంటాయి గదా! సో, అందుకని కొంచెం కలర్‌గా ఉన్నాయి అనేసి ఇంకా కొంచెం పసుపొడైతే యాడ్ చేశాను. తను పాప అంటే నేను 2 పెడతా మమ్మీ అనైతే చెప్పింది. సో, అందుకని ఇక్కడ 6 చేద్దామని చేస్తూ ఉన్నా. తను అయితే చెప్పింది అన్నీ కలర్ చేద్దామని. అంటే 2 పేర్స్ అని అనుకున్నా కదా! 6 అని. అమ్మ 2, నేను 2, తను పాప 2 అని. సో, తను అన్ని 2 కలర్లు చేద్దాము. మన ఇంట్లో ఆరెంజ్ కలర్ కూడా ఉంది కదా! సో, కుంకుమ ఒకటి,
ఆరెంజ్ ఒకటి, ఇలా పసుపుతో ఒకటి చేద్దామనింది. ఇంక నేనే వాటినన్నీ విడివిడిగా కలపాలి అంటే టైం చాలా పడుతుంది గదా అనేసి, సో వద్దులే తను అలా పెట్టకూడదు, పసుపుతోనే పెట్టేద్దాం అన్నందుకు ఇంక సైలెంట్ అయిపోయింది. సో ఇలా అయితే చేసుకుంటూ ఉన్నాను. అంటే మంచిగా పిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ కొంచెం తీసుకొని మధ్యలో అలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే అంటే షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. అంటే నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను. అంటే వాళ్ళు డిఫరెంట్‌గా ఏదేదో తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి, అలా ప్రెస్ చేయాలని అయితే చూపించారు. బట్ నాకెందుకో అది పెద్దగా నచ్చలేదు. అంటే ట్రై చేశాము నేను కూడా. నాకైతే డిజైన్ అనేది మంచిగా రాలేదు. అందుకని ఇంక చేత్తోనే నేను ప్రెస్ చేసుకొని చేశాను. చాలా బాగా వచ్చాయి. ఇంకా బయటైతే వర్షం పడుతూనే ఉంది కదా! సో సండే మార్నింగ్ నుంచి వర్షం అనేది కురుస్తూనే ఉంది. అంటే పెద్ద వర్షమేం కాదు. బట్ తుఫాన్‌లాగా వస్తూనే ఉంది గదా! సో అందుకని ఇంట్లోనే అంతా రెడీ చేసుకొని వెళ్తే, సో అక్కడ ఒకవేళ వర్షం గట్టిగా వచ్చినా గూడా మనం దీపాలు తొందరగా పెట్టేసి రావచ్చు కదా అనేసి, సో ఇంట్లోనే అన్నీ రెడీ చేసుకుందామని రెడీ చేస్తూ ఉన్నా. సో ఇంకా దాంట్లోకి నార్మల్ ఒత్తుల కన్నా సో గుండి ఒత్తులు వేస్తే బావుంటాయనేసి ఇంక వీటినైతే వేస్తూ ఉన్నా. ఇంకా ఈవినింగ్ కూడా అమ్మ ఒకసారి పూజ అయితే చేసింది. ఇక పూజ చేసిన తర్వాత తనుకి సో ఆ వాటర్ అంతా ఇల్లంతా స్ప్రింకిల్ చెయ్యి అంటే అది వచ్చి వచ్చి మీదకి కావాలని వేస్తుంది. ఇంకా నెయ్యి దీపాలు పెడితే చాలా మంచిది అంటారు గదా! సో అందుకని ఇంకా ఘీ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నా. సో ఒత్తులు తడిస్తే మంచిగా వెలుగుతాయి కదా అనేసి సో ఇంట్లోనే వేసేసుకున్నాను. ఇంకా టెంపుల్‌కి అన్నీ కూడా రెడీ చేసుకున్నాము. టెంపుల్‌కి వచ్చేద్దామని. సో మన తనుపప్పు చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఇంకా అన్నీ తీసుకొని టెంపుల్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. సో వెలిగిస్తానని పర్లేదు అంటే ఇంట్లో దీపం పెట్టవే అంటే, "పో మమ్మీ నాకు రాదు" అనైతే చెప్తుంది. సో ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే చాలా మంచిగా వెలిగించింది. ఇక్కడ దేవుళ్ళైతే తీసుకొచ్చారండి. అంటే టెంపుల్ వచ్చేసి మునేశ్వర స్వామి టెంపుల్. సో అక్కడ ఇంకా కింద ఇంకొక టెంపుల్ కూడా ఉంది అలెమారమ్మ అని. సో అలెమారమ్మ అలాగే మునేశ్వర స్వామి టెంపుల్. అంటే మునేశ్వర స్వామి అయితే ఇక్కడున్నారు. అలెమారమ్మ అక్కడికి వెళ్ళినందుకు సో చూడండి ఆ లేడీ మీకు మార్నింగ్ చెప్పాను కదా! సో బ్లూ కలర్ శారీలో ఉంది చూడండి అనేసి. సో తనేనండి. ఆమెనే ఇక్కడ చేస్తున్నది కూడా. సో అక్కడికి ఇంకొక దేవుడైతే అలెమారమ్మ వెళ్ళింది కదా! సో తనని పిలుచుకురావడానికని అలా వెళ్ళిందన్నమాట. టెంపుల్ అంతా కూడా ఇలా పువ్వులతో మంచిగా డెకరేషన్ అయితే చేశారు. చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది. సో అలా కిందకి వెళ్ళిన అలెమారమ్మనైతే పిలుచుకొనొచ్చింది. అంటే నలుగురైతే మోసుకొని ఉంటారు కదా దేవుడిని. బట్ వాళ్ళు క్యాజువల్‌గా ఉంటారంట. సో దేవుడే ఫోర్స్ చేస్తుందంట వాళ్ళకి ఈ డైరెక్షన్‌లో వెళ్ళు అనేసి. సో ఒక్కొక్కసారి అంటే వాళ్ళు ఇష్టపడరు రావడానికి. సో అలా అంతా జరుగుతూ ఉంటుంది. చూడ్డానికి వింతగా అనిపించినా కొన్నిసార్లు నమ్మాలనిపిస్తుంది. ఇలా ఈ అమ్మవారికైతే దేవుడు మైలోకి వస్తారని చెప్తారు కదా! సో అలా అయితే వస్తారనమాట. ఇంకా నేను పెట్టిన దీపాలివి. సో ఎంత బాగా వెలుగుతున్నాయో కదా! సో చాలామంది పెట్టారు. అంటే ఈవినింగే వెళ్ళినట్టున్నారు. సో మేమైతే ఒక 6:30 ఆ టైంలో అయితే వెళ్ళాము. ఇక దేవుళ్ళు చూడండి సో ఎలా చేస్తున్నాయో. ఇక్కడ ఇలా ఇయర్లీ 2 టైమ్స్ అయితే జరుగుతుంది. కార్తీక మాసంలో ఒకసారి అలాగే శివరాత్రికి కూడా ఇలానే జరుగుతుంది. సో అన్నదానం మంచిగా చేస్తారు. సో అక్కడ తనమైలోకి కూడా దేవుడు వచ్చారు కదా! ఇక్కడ తినమైలోకి కూడా వస్తున్నారు చూడండి. ఈ స్వామి నాకు బాగా తెలిసిన వారే. ఇంతకుముందు అమ్మవారిని చూపించాను కదా! సో ఆవిడకి ఆరతి ఇస్తూ ఉన్నారు చూడండి. చాలా సైలెంట్. సో నేనిది ఫస్ట్ టైమ్ చూడడము ఇయన్నీ ఇలా. వీళ్ళ వైఫ్ నా ఫ్రెండే. తెలుసు బాగా. అంటే ఆ అన్న కూడా తెలుసు. వాళ్ళ వైఫ్ అలాగే అక్కడ టెంపుల్ వాళ్ళందరూ కూడా మంచిగా తెలుసు. సో ఇలా చూడడం నేనైతే ఫస్ట్ టైము. ఈయన ఇలా చేయడం కూడా ఫస్ట్ టైమే. ఇంతకుముందయితే అలా అమ్మవారైతే చేసేవారు. బట్ స్వామి అనేది ఫస్ట్ టైం ఇలా నేను చూస్తుండడము, తను చేస్తుండడం కూడా. ఇంకా మన తను పాప భయపడి ఇంటికి వెళ్దాం రా మమ్మీ నాకు భయమేస్తుంది కొడతాదేమో అంటే చేతిలో కట్టె పెట్టుకోండే కదా ఆమె. ఇక ఈ స్వామి వచ్చేసరికి కత్తి పట్టుకున్నారు కదా భయపడుతుందన్నమాట తను పాప. ఇంక ఇవైతే జమ్మాకు మనం దసరా టైంలో ఇస్తాం కదా! సో ఆ జమ్మి కొమ్మలన్నమాట. సో వాటి మీద అంటే ముళ్ళు చాలా ఉంటాయి. ఇలా ఎలా చేస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు. సో అక్కడ అమ్మవారు చేసింది కూడా సేమ్ జమ్మి కొమ్మల మీదనే. ఇక్కడ ఈ స్వామి చేస్తున్నది కూడా జమ్మి కొమ్మల మీదనే. సో
మేమైతే ఇంకా టెంపుల్‌లో పూజ చేయించుకొని సో, ఆ అమ్మవారే చేసిచ్చింది పూజ. ఫస్ట్‌లో మీరు చూపించాను కదా! సో, ఆ అమ్మ లోపలికి వచ్చి సో, పూజ అయితే చేయించింది. ఇంకా పూజ చేయించుకున్న తర్వాత ఇంకా ప్రసాదం అయితే అక్కడే పెడతారని మార్నింగ్ చెప్పాను కదా! సో, ప్రసాదం అయితే తీసుకొనొచ్చాము. కడుపు నిండా పెడతారండి. యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడే వడ్డించేవాళ్ళు. బట్ వర్షం కారణంగా అయితే ఇంకా ఇలా ప్లేట్స్‌లో పెట్టి పంపించేశారన్నమాట. సో, కేసరీబాత్ అలాగే పలావ్ అయితే పెట్టారు. సో, మన చీకుగాడికైతే కేసరీబాత్ చాలా ఇష్టము. సో, అమ్మ ఏదో చెప్తూ ఉంది. సో, దేవుళ్ళ గురించి అలా ఇలా అనేసి. సో, అక్కడ జాతకాలు కూడా అడుగుతూ ఉంటారంట. సో, అంటే దేవుడు మైలోకి వచ్చింటుంది కదా! సో, అప్పుడు చాలామంది అక్కడికి వెళ్ళి అడుగుతారంట. సో, మేమైతే ఇంకా ప్రసాదం పెట్టించుకొని ఇంటికైతే వచ్చేసాము. సో, మంచిగా ఇంకా నైట్ అయితే ఇంకా ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకోలేదు. అంటే మేము లాస్ట్ ఇయర్ కూడా అక్కడ వెళ్ళి తిన్నాము. సో, అక్కడ తిందామనేసి ఇంకా ఇంట్లో ఏం చేసుకోలేదు. సో, నాకైతే మీకు చెప్పాను కదా చాలా వీడియోస్‌లో. సో, ప్రసాదం అంటే చాలా ఇష్టము. అసలు వదులుకోను అని. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్‌ని ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.